తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీని స్థాపించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ 10 సంవత్సరంలో ఏం సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు కైవసం చేసుకుంది. తద్వారా 100% స్ట్రైక్ రేట్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మరో లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్త రాజకీయాలకు పరిమితం అవుతూ ఉండడంతో చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎంపీ నవనీత్ కౌర్ గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, ఒక తెలుగుడు ఢిల్లీలో రాణిస్తున్నారంటే నిజంగానే గ్రేట్. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలో నటించాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఒక యోధుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎంపీ నవనీత్ కౌర్ రాణా. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్న వేళ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.